హాయ్ ఫ్రెండ్స్, నిన్న మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన స్టేట్మెంట్ ఉభయ తెలుగు రాష్ట్రాలు మంచి హాట్ టాపిక్గా జనం ఫీల్ అయ్యారు. దాని మీద కొంతమంది సానుకూలంగా స్పందించారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందించారు. ఏది ఏమైనప్పటికీ ఆయన మాత్రం వార్తల్లో శిఖరాగ్రభాగా నిలిచారు. నేనేమనుకున్నానంటే, ఈయన ఉండగా అదేదో అమిత్ షాకి లేక మన పవన్ కళ్యాణ్కి మధ్యలో జరిగింది, ఈయన ఏమైనా ఉన్నారా అంటే లేదు, అది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటివి ఎందుకు చెప్తానంటే, కొంచెం మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి, బాగా కనపడడానికి ఇలాంటివి బాగా ఉపయోగపడుతుంది. అంతే, అంతకుమించి ఏముంది? ఏమీ లేదు. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా సింపుల్గా ఆ పక్కన నేను సాక్ష్యం నేనే అన్నట్టు చెప్పడం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టం. ఆయన స్థాయిని ఆయనే దిగజారు చేసుకోవడం. గతంలో నేను ఎమ్మెల్సీగా చేశాను. సిపిఎంకి నా ఫాలోవరు వామపక్ష భావజాలం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పోయింది. సెకండ్ టైం మళ్ళీ నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తానంటే సిపిఎం ఈయన పక్కన పెట్టింది. ఈయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు. ఏం జరిగింది? అసలు అత్యంత అవమానకర రీతిలో ఓడిపోయారు. కానీ కంటెస్ట్ చేసే ముందు ఈయన కొన్ని హామీలు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఏదైనా చేయగలరా? ఒకవేళ పొరపాటు నెగ్గినా ఏమీ చేయలేదు. వెనకాల పొలిటికల్ పార్టీ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అది ఈయనకి తెలుసు. మరి ఎందుకు హామీలు ఇచ్చారు? కాబట్టి అందరికీ అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా బ్యాలెన్స్గా ఉంటారు, మెచ్యూర్డ్ పర్సన్ అని ఎవరిని అనుకున్నారో పొరపాటు. బాయ్. జై ఆంధ్ర, సెపరేట్ తెలంగాణ యాజిటేషన్ జరిగేటప్పుడు కూడా మాలాంటి వాళ్ళు కొంతమంది అన్నమాట ఏంటంటే, మాకు సెంటిమెంటు, మా తెలంగాణ మాకు ఇచ్చేయండి, మా తండాలు మేము పడతాము, ఈ ఆంధ్ర పాలకులతో మేము వేగలేము, ఏదేదో కారణాలు చెప్పారు. సరే, సెపరేట్ తెలంగాణ అయిపోయినంత మాత్రాన విపరీతమైన అభివృద్ధి ఏమైనా జరిగిపోద్దా? ఏమీ జరగదు, అది అందరికీ తెలుసు. కాకపోతే రాజకీయ నిరుద్యోగం తగ్గుద్ది. అదే జరిగింది. అందుకంటే ఏం జరిగింది? సరే, హైదరాబాద్ ఎంత అయితే డెవలప్ అవ్వాలో ఇప్పటి వరకు జరిగిందా అంటూ 95% అబోవ్ అప్పటికి జరిగిపోయింది. ఆ తర్వాత ఏదో 5-10% అభివృద్ధి ఎలాగో జరుగుద్ది, వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు. సరే, సెపరేట్ అవ్వడం వల్ల ఏపీ కూడా డెవలప్మెంట్ అనేది మొదలైంది. ఆ రకంగా చూస్తే ఏపీకి బెటర్. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము అన్నదేంటి? విభజన హామీలు ఉన్నాయి, వీటి గురించి పట్టించుకోండి అంటే ఏ ఒక్కడు పట్టించుకోవాలా? సోషల్ మీడియాలో చెబితే ఎవరన్నా పట్టించుకుంటారా? ఎన్ని జరిగే పనులు కాదు. సరే, ఈ మధ్యకాలంలో ఎవడో సంగంరెడ్డి పృథ్వీరాజ్ అని వాడు చాలా ఉద్రేకంగా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణతో పనేమిటి అంటున్నాడు. అడగడానికి నువ్వెవడు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 2 సార్లు సీఎంగా చేశాడు. అతనికి ఓ పద్ధతి, ప్రోటోకాలు, వ్యవహారం ఎప్పటికీ ఉంటే తెలంగాణలో వీడికి తెలియదా? తెలుసు. కానీ వీళ్ళంతా పేటీఎం బ్యాచ్, మనకు కూడా సెటిల్మెంట్ బ్యాచ్ ఉంటుంది, సేమ్ వీడు అదే బ్యాచ్. ఇలాంటి పనికిమాలను చూసి మనోళ్ళు రెచ్చిపోవడం, నువ్వెంత ఆడంత సముద్రంలో కాకిరెట్ట అలాంటి మనం పక్కన పెట్టేయాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మనం అంటే సోదర భావంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అసలు అంతకంటే అద్భుతం. ఇప్పుడు ఆ కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటే విభజించి పాలించు, రెచ్చగొట్టి పాలించు, విషం చిమ్మి పరిపాలించు, ఆ టర్మ్ అయిపోయింది. సరే, రేవంత్ రెడ్డి గారితో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అనవసరమైన ఉద్రేకాలు అక్కర్లేదు. అలాంటి పేటీఎం బ్యాచ్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. పదే చంద్రబాబు నాయుడు గారు జనాభాను కనండి, జనాభాను పెంచండి, యువకులు తగ్గిపోతున్నారు అని చెప్పడం చూస్తుంటే నాకు నవ్వు ఒక్కటే తక్కువ. ప్రస్తుతం అల్మాతీలో ఉన్నాను. ప్రసాద్ అంటున్నాడు, ఎరా ఉన్న నిరుద్యోగులు సరిపోలేదా రాష్ట్రంలో, ఇంకా నువ్వు మీ నాయుడు గారు పెంచాలనుకుంటున్నారా అంటున్నాడు. నాకు అప్పుడు కొంచెం రాత్రి చిరాకేసి, సరే మార్నింగ్ చెప్తాను నేను ఏమనుకుంటున్నాను అంటూ మొదలెట్టాను. ఇప్పుడు యాక్చువల్గా ఉపాధి కల్పించగలిగితే నువ్వేం చెప్పినా వింటారు. ఉపాధి కల్పించకుండా పై కబుర్లు చెప్పడం వల్ల ఉపయోగం ప్రయోజనం లేదు.
ఇప్పటికే భారతదేశం 140 కోట్ల జనాభా మైలురాయి దాటిపోయింది. మరి ఇక్కడ కజకిస్తాన్లో 2 కోట్ల జనాభా ఉన్నారు. వైశాల్యం ఎంత? భారతదేశంలో ఇది 80% కలిగి ఉంది. మనకు 140 కోట్లు దాటిపోయారు, ఇక్కడ ఇంకా 2 కోట్లు దాటలేదు. ఇలాంటి స్టేట్మెంట్ వీళ్ళు ఇవ్వట్లేదు. మనకు అవసరమా? బహుశా నాకు తెలిసి జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏదో అంటే లబ్ధి పొందేస్తుందేమో, అంటే పొందొచ్చేమో అనే భావంతో ఏమైనా చెప్తున్నారేమో నా డౌట్. ఎందుకు సరే ఇలాంటివన్నీ చెప్పి నిరుద్యోగం పెంచడం, లేదంటే కొత్త కొత్త సమస్యలు సృష్టించడం అవసరమా? నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కొత్తగా ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కొత్తది ఒకటైనా ఇచ్చారు. ఎందుకు సరే ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. యువతకు ఉపాధి కల్పించే వాటి మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఎవరైనా చూసి నవ్వుకునే ఇలాంటి స్టేట్మెంట్లు వద్దు సార్. బాయ్. గత కొంతకాలంగా ఒక ట్రోలింగ్ చూస్తున్నాను. సరే, ఎప్పుడూ అనుకున్నాను ఒక మాట చెప్పాలని, ఇప్పుడు కుదిరింది. విషయం ఏంటంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడు కదా. మరి ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. వీళ్ళు ఏమంటారంటే ఆయన వారసులు ఉన్నారు కదా, వాళ్ళు కదా దానికి హక్కుదారులు అన్నట్టు మాట్లాడతారు. యమాలోకాలు హక్కుదారుల కుటుంబ పార్టీయా? చిచి, శుద్ధ తప్పు కదా. ఎవడు సమర్థుడైతే వాళ్ళే పార్టీ పగ్గాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. లేదా ఇంకెవరు సమర్థుడు అయ్యి ఉంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతులకు వెళ్తుందేమో. కుటుంబం నుంచి మొత్తం అంటే చంద్రబాబు నాయుడు చేతుల నుంచి కూడా ఎవరు చెప్పగలరు? సరే, వీళ్ళ బాధ అసలు అది కాదు. ఎన్టీ రామారావు చివరిలో లక్ష్మీపార్వతి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. తిరుపతి వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆవిడ ఎన్టీ రామారావు భారీగా ఉండడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. వద్దని కొంతమంది చెప్పారు. ఎవ్వడం మాట వినలా. ఎందుకు వినాలి? ఆయనకో తోడు కావాలి. ఆ మేరకు ఎవరికి ఇబ్బంది లేదు. మంచిదే, తోడు అనేది ఎప్పుడు మంచిదే. ఆవిడ భార్య స్థానం వచ్చిన తరువాత ఆవిడ కొన్ని రికమెండేషన్లు చేయడం మొదలెట్టింది. ఎలక్షన్ టైంలో టికెట్ కావాలంటే ఎన్టీ రామారావును పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు, దొగ్గటి వెంకటేశ్వరరావు వీళ్ళకు కూడా చెయ్యలేని ఆవిడకి అవుతున్నాయి. ఆవిడకి ఎలా అవుతున్నాయి? మంచి పట్టు చీరలు, నగలు, దాంతోపాటు కొంత క్యాష్ అలా తెచ్చుకునే వాళ్ళు నాకు తెలుసు. ఈ జిల్లాలో, మా ఉమ్మడి గోదావరి జిల్లాలో అలాగ టికెట్లు తెచ్చుకునే వాళ్ళు నాకు తెలుసు. ఇదన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటుంది? ఈవిడ పక్కన పెట్టాలనుకున్నారు. ఎన్టీ రామారావు ఈవిడిని వదిలేసి వెళ్ళేలా లేడు. కాబట్టి ఇద్దరినే పక్కన పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం ట్రోల్ చేస్తారు? యాక్చువల్గా ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ ఎమ్మెల్యే కూడా కాదు. ఆవేళ లక్ష్మీపార్వతి చేతికి పార్టీ పగ్గాలు వెళ్ళి ఉంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయి ఉండేది. అలా పోవాలని వీళ్ళ కోరిక. ఈ సెటైర్లు వేసేవాళ్ళ ఆ చిన్న లాజిక్, ఆ చిన్న క్లారిఫికేషన్ మీకు చెప్పాలని అనిపించి ఈ మాట చెప్పాను. ఓకే, బాయ్.